ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సాలిడ్ వేస్ట్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ పరిశీలన కోసం ఇక్కడికి రావటం జరిగింది. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో 2 ట్రాన్స్ఫర్ స్టేషన్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఒకటి సింగనగర్ ప్రాంతంలో ఇక్కడ ఉంటే, రెండోది ఆటోనగర్ బస్టాండ్ దగ్గర 2వ ట్రాన్స్ఫర్ స్టేషన్ ఉంది. మరి ప్రతిరోజు కూడా దాదాపుగా 500 నుంచి 600 టన్నుల మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఇక్కడి నుంచి గుంటూరు వద్ద ఉన్నటువంటి జిందాల్ వేస్ట్ ఎనర్జీ పవర్ ప్లాంట్కి మున్సిపల్ కార్పొరేషన్ తరలిస్తూ ఉంది. మరి ఈ ప్రాసెస్ అంతా పరిశీలించి ఎక్కడ ఏమైనా లోపాలు కనుకుంటే వాటిని సరిదిద్దడానికి మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి నేను, మా కార్పొరేషన్ ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఈ మొత్తం ప్రాసెస్ అంతా పరిశీలిస్తూ ఉన్నాం. మరి డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ ఏ విధంగా జరుగుతూ ఉంది, అది ఇక్కడికి ఏ విధంగా తీసుకొస్తున్నారు, ఇక్కడి నుంచి ఏ రకంగా ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి తరలిస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నాం. క్లాప్ వెహికల్స్ కానీ వీటన్నిటిని కూడా భవిష్యత్తులో మరి ఇప్పుడైతే తడి చెత్త పొడి చెత్త విడదీయకుండా అన్సెగ్రిగేటెడ్గానే ఇదంతా కూడా మనం ప్రాసెస్ చేస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ ప్రకారం వేస్ట్ సెగ్రిగేషన్ అనేది జరగాలి. వేస్ట్ సెగ్రిగేషన్ ప్రాపర్గా జరిగితే మనం చెత్త నుండి సంపద కూడా సృష్టించేటటువంటి అవకాశం ఉంటుంది. గత పాలకులు ఏ రకంగా వ్యవహరించారో మనం చూసాం. చెత్త మీద పన్నేసినటువంటి ఆ చెత్త ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపుగా 85 లక్షల టన్నుల చెత్తని క్లియర్ చేయకుండా వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ చెత్తనంతా కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో క్లియర్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కానివ్వండి, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా ఈ ఇష్యూ పైన చాలా సీరియస్గా పనిచేస్తూ ఉన్నారు. అతి త్వరలోనే ఈ లెగసీ వేస్ట్ గత ప్రభుత్వం వదిలి వెళ్ళిపోయినటువంటి బాధ్యతారహితంగా వదిలి వెళ్ళిపోయినటువంటి 85 లక్షల టన్నులని చెత్తని అతి త్వరలోనే క్లియర్ చేస్తాం. దానినే మాకు ప్రథమ టార్గెట్గా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అప్పచెప్పడం జరిగింది. ఆ తర్వాత వేస్ట్ సెగ్రిగేషన్ అంటే రకరకాల సొల్యూషన్స్ మనకున్నాయి. వేస్ట్ ఎనర్జీ కాకుండా కాంపోస్టింగ్ కానివ్వండి, కంప్రెస్డ్ బయోగ్యాస్ ద్వారా కానివ్వండి, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ ద్వారా వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్ని చెత్త నుంచి కూడా మనం ఆదాయాన్ని మనం సమకూర్చుకోవచ్చు. అది పవర్ జనరేషన్ ద్వారా, బయోగ్యాస్ ద్వారా కానివ్వండి, లేదంటే సెగ్రిగేటెడ్ డ్రై వేస్ట్లో నుంచి వచ్చినటువంటి ప్లాస్టిక్ కానీ, పేపర్ కానీ, ఈ వేస్ట్ కానీ, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వేస్ట్ నుంచి రెవెన్యూ వాళ్ళు ఎర్న్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దిశగా అవన్నీ కూడా అమలుపరిచే విధంగా మేము ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. ప్రజల్లో అవగాహన కల్పించడానికి, పరిశుభ్రత పైన అవగాహన కల్పించడానికి రాబోయే రోజుల్లో మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి బ్రాండ్ అంబాసిడర్స్ని నియమించి మరి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. ఆ రకంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తన కార్యక్రమాలను విస్తృతపరిచి దేశంలోనే స్వచ్ఛత విషయంలోనే నెంబర్ 1 ర్యాంకులో మన రాష్ట్రం ఉండే విధంగా, ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ చూసినట్లయితే మరి టాయిలెట్స్ విషయంగా కానీ, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ విషయం కానీ ఇవన్నీ చూస్తే అట్టడుగున స్థానంలో ఉన్నాం. అంటే గతంలో మన ODF+ మనం అచీవ్ చేసిన గత 5 సంవత్సరాలుగా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద పూర్తిగా అశ్రద్ధ వహించడం వల్ల మోడల్ విలేజెస్ కూడా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం. కాబట్టి ఇవన్నీ కూడా గాడిలో పెట్టి బోత్ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్, ఎక్కడ STPలు అవసరం, ఎక్కడ FSTPలు అవసరం, ఇవన్నీ కూడా ప్రణాళికలు సిద్ధం చేసి అమలుపరిచి క్లీన్లీనెస్ విషయంలో, స్వచ్ఛత విషయంలో దేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా రాష్ట్రాన్ని నిలబెడతాం. మొన్ననే ముఖ్యమంత్రి గారు విడుదల చేసినటువంటి విజన్ 2047లో 10 సూత్రాలని వారు తీసుకోవడం జరిగింది. దానిలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఒక గైడింగ్ ప్రిన్సిపల్గా విజన్ 2047లో పొందుపరిచారు. కాబట్టి చాలా సీరియస్గా ప్రణాళికాబద్ధంగా మరి ఈ ప్రభుత్వం ఈ విషయంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, స్వచ్ఛత విషయంలో పనిచేయబోతా ఉంది. దానిలో భాగంగానే ఈ రోజున ఈ ప్రాంతానికి మరి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చెందినటువంటి ఉన్నతాధికారులు అందరితో కలిసి పరిశీలనకు రావడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.